హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అగైన్. మరొక వీడియో నేను ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. రవి ఆటోమొబైల్స్లో ట్రైనింగ్ గురించి తెలియపరచడానికి అని చెప్పి. సో ఏదైతే BS6 మోడల్స్ అన్నీ ఉన్నాయో వాటికి సెన్సార్స్, యాక్చుయేటర్స్ అండ్ కంప్యూటర్ కంట్రోల్స్ ఉంటాయి. సో కంప్యూటర్లో వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ కంప్యూటర్లో ప్రోగ్రామ్స్, దాంట్లో లోపల ఉన్న ఫ్లో చార్ట్స్ ఇవన్నీ ఉంటాయి. వాటిలన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. సో దాని గురించి అని చెప్పేసి కొంచెం తెలియపరచడానికి అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. నా దగ్గర ఉన్న టెస్టింగ్ ఎక్విప్మెంట్ని ఏ విధంగా వాడుతూ దానిలోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఏ విధంగా మనం సర్క్యూట్ని అనలైజ్ చేసి ఫాల్ట్ డయాగ్నోసిస్కి ఉపయోగపడుతుందో అన్నది చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను. సో కొంచెం ఓపికగా చూడండి చివరి వరకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేర్చుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు నన్ను సంప్రదించండి. రైట్, కీప్ వాచింగ్. రైట్ సాయి, జస్ట్ కెన్ యూ సే హాయ్? హాయ్ సార్. రైట్. సో ఈరోజు సాయి అండ్ అనదర్ స్టూడెంట్ మీ ఇద్దరికి స్కోప్లోని వోల్టేజ్ రీడింగ్స్, గ్రాఫ్స్ ఎలా వస్తాయనేది ఒక ఎగ్జాంపుల్కి ఎలా ఉంటుందని చెప్పి చూపించడానికి, సో దట్ రేపు నేను మీకు క్లాస్లో చెప్పినప్పుడు ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నాను. సో మనం ఇది డిజైర్ కారు, మీరు క్లచ్లు వేశారు కదా, కొత్త క్లచ్ వేశారు దానికే. సో మనం కనెక్ట్ చేసింది ఒక స్కోప్ అంటే చాలా మల్టీమీటర్ ఏం చేస్తుంది, వోల్టేజ్ ఎంత ఉందో టైం టు టైము దానికి ఇంటర్నల్గా చెప్తా ఉంటే డిస్ప్లే మనకు చూపిస్తుంది. కాదు ఆ టైం ఎంత ఉందని సెన్స్ అంటే ప్రతి పాయింట్ గ్రాఫ్లో మార్క్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సెకండ్కి ఇచ్చింది అనుకోండి. ఈ స్కోప్ వచ్చేటప్పటికి మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్, నానో సెకండ్ వరకు ఇది అంత క్లియర్ పిక్చర్ ఇవ్వగలదు. ఆ డాట్స్ అన్నీ మనం కానీ ఇందాక అక్కడ చెప్పానుగా గ్రాఫ్ కనిపిస్తుందా, ఒక్క అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో ఈ గ్రాఫ్లో ఏదైతే మీకు చూపించానో, ఈ గ్రాఫ్ ఏదైతే ఇక్కడ ఇదేమో సెకండ్స్లో పెట్టాను, సారీ ఇది మినిట్స్లో పెట్టాను, కిందకు వచ్చేటప్పటికి సెకండ్స్లో పెట్టేటప్పటికి మనకు స్మూత్ కర్వ్ వస్తూ ఉంది. సో దీన్నే మనం స్కోప్లో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం కనెక్ట్ చేసింది इंजन कूलेंट टेम्परेचर सेंसर. सही, टेम्परेचर सेंसर कितना वायर आएगा? दो वायर. एक वायर क्या होगा? वहाँ डायग्राम लिखा है ना, या ఒకటి ప్లస్ అన్న దాన్ని क्या बोल रहा है हम? 5 वोल्ट रेफरेंस बोल रहा है. और एक वाला ग्राउंड. సో కంప్యూటర్ చూసే వోల్టేజ్ ఇంటర్నల్ రెసిస్టర్ ఒకటి ఉంది, రైట్. ఎక్స్టర్నల్ లోడ్ని మనం రెసిస్టర్ కింద గీసుకున్నాం. అక్కడ ఎక్స్టర్నల్ లోడ్, ఆ రెసిస్టెన్స్ ఎందుకు మారుతుంది? ఇంజన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ వేడెక్కినప్పుడు ఆ రెసిస్టెన్స్ వాల్యూ మారుతుంది. ఆ రెసిస్టెన్స్ వాల్యూ మారినప్పుడు అక్కడ మారేది వోల్టేజ్. సో ఏ వోల్టేజ్ ఒక మారి ఇలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో చూస్తే ఇది మన డయాగ్రామ్, మన అండర్స్టాండింగ్ పర్పసెస్ కోసం. ఈ డయాగ్రామ్లోని ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది ఎప్పుడైనా మారుతుందా అంటే మారదు. ఎప్పుడు మారే అవకాశం, కంప్యూటర్ చెడిపోతాయి ఫర్ సమ్ రీజన్, ఎక్కడ షార్టింగ్ ఏదో అయిపోతే అప్పుడు మారిపోతుంది. అప్పుడు మనకి వేరే ఇది ఇస్తుంది, ఫాల్ట్ కోడ్ ఇస్తుంది, ఏదో ఒక విధంగా మనకు తెలుస్తుంది. లేదు అంత బాగున్నప్పుడు ఈ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ మారదు. ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అన్నది టెంపరేచర్ పెరిగే కొద్ది మారుతుంది. అందుకే మనం ఏరో డయాగ్రామ్ గీసాం. దాన్ని మనం ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ అంటున్నాం. అండర్స్టాండింగ్ పర్పసెస్ కోసం ఇది ఒక రెసిస్టర్ కింద పెట్టుకున్నాం. సో వేడెక్కినప్పుడు ప్రతిసారి ఏంటవుతుంది, దాని రెసిస్టెన్స్ మారుతుంది. ఇక్కడ ఎప్పుడైతే రెసిస్టెన్స్ మారుతుందో ఈ వోల్ట్ మీటర్ ఇక్కడ కనెక్ట్ చేసి ఉంది కదా, ఈ వోల్టేజ్ డివైడర్ అనేది నేను మనకు చెప్పాను కదా, కెర్చాఫ్స్ వోల్టేజ్ లా. వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ ఎంత, ఇది 5 volts. ఇక్కడ కొంచెం ఖర్చు అవుతుంది వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ కొంచెం ఖర్చు అవుతుంది. ఈ రెండు ఖర్చులను కానీ మనం కలిపితే మనకి 5 volts వచ్చాయి. అదే మీకు నేను నేర్పించాను కెర్చాఫ్స్ వోల్టేజ్ లా అని. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇది వేడెక్కే కొద్ది ఇక్కడ వోల్టేజ్ మారుతూ ఉంటుందా? ఇదేమీ లేకుండా ఉంటే ఇక్కడ వైర్ తెగిపోయింది అనుకో, ఇక్కడ వోల్టేజ్ ఎంత అవుద్ది అంటే సార్ 3 ఎంత అవుతుంది? 5 ఉన్నా సార్, ఇక్కడ కొంచెం ఖర్చు అయ్యింది. ఇప్పుడు కట్ చేస్తాను, వైర్ కట్ చేస్తాను, 5 కరెంట్ ఫ్లో లేదు, సర్క్యూటే క్లోజ్ అవ్వలేదు. ఎప్పుడైతే సర్క్యూట్ క్లోజ్ అవుతుందో అప్పుడు గ్యారంటీగా 5 కన్నా కొంచెం తక్కువ చూపిస్తుంది, ఎంతో కొంచెం తక్కువ. అప్పటి నుంచి ఇది ఒక్కటే మారుతుంది, ఇంజిన్ వేడెక్కినప్పుడల్లా. ఇది మారినప్పుడల్లా ఇక్కడ వోల్టేజ్ మారుతుంది. ఆ వోల్టేజ్ మారిన దానికి మనం ఈ విధంగా గ్రాఫ్ తీసుకున్నాం. అదే మనకి అక్కడ నిజంగా నేను మీకు చెప్పింది ఏదో నిజంగా అక్కడ వస్తుందో లేదో చూద్దాం రండి. సో మన స్కోప్ కనెక్ట్ చేసుకుని దీన్ని ఆసిలోస్కోప్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ నేను మరొకసారి స్టాప్ అండ్ స్టార్ట్ కొడతాను. ఒకసారి చూడండి, ఇక్కడ స్టాప్ పెట్టేశాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ కొట్టాను.
ఎంత చూపిస్తుంది ఇప్పుడు వోల్టేజ్ రీడింగ్? 0 కదా. ఇప్పుడు కీ ఆన్ చేయి, ఇగ్నిషన్ ఆన్ చేయి. చేశారు కదా. సో ఎక్కడికి వెళ్ళి చూసారా? మీరు బాగా గమనిస్తే ఇగ్నిషన్ ఆన్ చేయగానే చాలా పైకి వెళ్ళిపోయింది, మన స్కోప్ లెవెల్లో దాటిపోయింది. ఓకే, అదే స్పైక్ అంటారు దాన్ని, రైట్. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు ఎంతవరకు ఉంది చూడండి, దగ్గర చూడండి. 1.8 నియర్లీ 2 కదా. ఇప్పుడు స్టార్ట్ చేయండి బండి. ఓకే సార్, నా కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎంత చూపిస్తుందో ఒక్కమారి చెప్పండి, ఎంత చూపిస్తుందో. మనకి కర్సర్స్ ఉంటాయి ఇక్కడ, ఈ కర్సర్స్ తీసుకొస్తే మనకి ఎంత అని చూపిస్తుంది. ఇదే కదా చూపిస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 728 మిల్లీ వోల్ట్స్ చూపిస్తుంది. 9 వదిలేండి, 728 మిల్లీ వోల్ట్స్. ఓకే, మనకి ఇక్కడ టోటల్ వచ్చి ఇప్పుడు మనం ఈ స్కేల్ కొంచెం మారిస్తే ఒక్క నిమిషం, 5 వోల్ట్స్ కాబట్టి కొంచెం క్లారిటీ రావడానికి. ఓకే, ఇప్పుడు మనకి ఎంత చూపిస్తుంది? 182. అది కాదు, ఇది మనం మార్చాలి కాదు. ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి తీసుకొచ్చి దీని సెంటర్లో పెట్టడం. ఇప్పుడు ఎంత చూపిస్తుంది? 672 మిల్లీ వోల్ట్స్ కదా. ఇప్పుడు సర్క్యూట్ అంతా క్లోజ్లో ఉంది. అక్కడ సర్క్యూట్ ఓపెన్ చేసినప్పుడు వోల్టేజ్ ఎంత వస్తుందని చెప్పా? 5 సార్, అంటే ఫస్ట్ వైర్ కట్ అయిపోయింది అని చెప్పగానే ఎంత? 5 కదా. సో ఇక్కడ కూడా మనం వైర్ని సాల్డరింగ్ ఇక్కడ సాకెట్ని డిస్కనెక్ట్ చేస్తే 5 వోల్ట్స్ చూపించాలా? ఓకే, చూద్దాం. 5 వోల్ట్స్ చూపిస్తుంది. ఇక్కడ సాకెట్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఫ్యాన్ కూడా తిరిగేస్తుంది అప్పుడు. ఎంత చూసారా? ఫ్యాన్ తిరుగుతుంది లేదా? ఇక్కడ ఎంత చూపిస్తుంది? 4.5 దగ్గర చూపిస్తుంది కదా. సో ఇంజిన్ హీట్ ఎక్కువైంది అని అనుకుంటుంది, కానీ మనం దాన్ని అలాగ అనుకునేలా చేశాను. సో మళ్ళీ మనం దీన్ని పెట్టేసాం అనుకోండి, బ్యాక్ సాకెట్ ఇంజిన్ కూడా టెంపరేచర్ సెన్సార్ మళ్ళీ పెట్టేసాం అనుకోండి. పెట్టేసాం, ఇక్కడ మన వోల్టేజ్ మనం తగ్గింది, ఫ్యాన్ కూడా అయిపోయింది. చూసారా చూపిస్తుందా? ఆ ఫిల్టరింగ్ కొంచెం నీట్గా ఫిల్టర్ చేస్తే ఈ పైన ఏవైతే గీతల్లా కనిపిస్తున్నాయో అవన్నీ పోతే ఉట్టి మనం థిక్ బ్లూలో అయినా చూడాలి మనం. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది, రైట్. సో అది కూలెంట్ టెంపరేచర్ సెన్సారు రీడింగ్ అలా మారుతూ ఉంటుంది, వేడెక్కేటప్పుడు మారుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనం డిస్కనెక్ట్ చేసేసామో వేడెక్కిపోయినా అనుకోండి, 5 వోల్ట్స్ రాగానే కంప్యూటర్ దాని లోపల ఉన్న ఆ లాజిక్ని బట్టి 5 వోల్ట్స్ రాగానే వేడెక్కిపోయినా అనుకొని ఫ్యాన్ కూడా ఆన్ చేస్తుంది. నేను మీకు అదే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ వోల్టేజ్ ఈజ్వల్ టు సో అండ్ సో దెన్ గ్రౌండ్ అవుట్ టు రేడియేటర్ రిలే, అదే అండి. సో ఇప్పుడు స్కోప్ ఏ విధంగా చేస్తుంది అనేది కొంచెం ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకోటి దానికి చూద్దాం, ఇంకేదో సెన్సార్ చూద్దాం. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను. ఇది ఆక్సిజన్ సెన్సార్ తాలూకా ఒక నిమిషం. సో ఇది మనం ఆక్సిజన్ సెన్సార్ హీటర్ సర్క్యూట్కి తగిలించాము, వైర్ ఏమో బ్లాక్ వైర్కి పెట్టాము. కనిపిస్తుందా మీకు? ఇక్కడ మనం వైరింగ్లోని బ్లాక్ కలర్ వైర్కి తగిలించాము. కనిపిస్తుంది సాయి? కిందన బ్లాక్ కానీ గ్రే కానీ ఉంటుంది, గ్రే. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రైట్ ఇక్కడ బ్లాక్ అండి. ఏ కలర్లో? బ్లూ, వైట్, బ్లాక్, బ్లాక్, అంతే కదా. సో ఇది నేను మళ్ళీ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. చూసినప్పుడు ఇక్కడ మనకి బాగా గమనిస్తే పల్స్ విత్ మాడ్యులేటెడ్ సిగ్నల్ వెళ్తుంది కదా. సో ఆన్ ఆఫ్ అవుతున్న కరెంట్ వెళ్తూ ఉంటే హీట్ ఎక్కుతుంది. అంటే ఎప్పుడు ఒకే హీట్లో ఉండేటట్టు చూసుకుంటుంది. అంటే మనం ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు సైలెన్సర్ మీద ఉంది, ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు అలాగే వేడెక్కుతుంది. కానీ ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత వేడెక్కిన తర్వాత కానీ ఆ సెన్సర్ పనిచేయదు. అలా కాకుండా ఏం చేస్తారు, దాంట్లోనే ఒక హీటింగ్ ఎలిమెంట్ పెట్టేసి దానికి కరెంట్తో దానికి కంట్రోల్ చేస్తున్నారు. సో అది ఎప్పుడు మనం కీ ఆన్ చేసి స్టార్ట్ చేయగానే ఈ కావాల్సిన హీట్ వచ్చేస్తుంది. ఆ హీట్ వచ్చినప్పుడే ఆక్సిజన్ సెన్సార్ తన మట్టుకు తను కరెంట్ తయారు చేసుకుంటుంది. ఆ తయారు చేసిన కరెంట్ ఒకసారి ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. ఇది మనకి హీటర్ సర్క్యూట్ తలక కరెంట్ వేవ్ ఫామ్, అదే అందులోని వోల్టేజ్ వేవ్ ఫామ్ చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను
వీలైనంత మటుకు ఆసిలోస్కోప్ తోటి మ్యాక్సిమం వేవ్ ఫామ్స్ ఎన్నైతే నేను క్యాప్చర్ చేయగలుగుతానో నా వర్క్షాప్స్కి వచ్చే వెహికల్స్లోని వేవ్ ఫామ్స్ అన్ని లైక్ స్టే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్టర్స్, అదర్ సెన్సార్స్, వాట్ ఎవర్ సెన్సార్స్, క్రాంక్ పొజిషన్, క్యామ్ పొజిషన్ ఆల్రెడీ నా పాత వీడియోస్లో ఉన్నాయి. కానీ జనరల్గా పాత వీడియోస్కి వెళ్ళి చూసినంత ఓపిక మన వాళ్ళకి ఉండదు కాబట్టి, సో నా మట్టుకు నేను అడ్వర్టైజ్ చేసుకోవాలి కాబట్టి నా వర్క్షాప్కి వచ్చిన వెహికల్స్ ఒక వన్ డే ఉన్న వెహికల్స్ అట్లాంటివి లేకపోతే నాకు వీలు పడినప్పుడల్లా నేను ఒక్కొక్క వేవ్ ఫామ్ మీకు ఈ స్కోప్స్ తోటి ఏ విధంగా చూడాలి అన్నది ఐ ట్రై టు ప్రొటెక్ట్. ఓకే, సో కీప్ వాచింగ్. ప్రతి వీడియోని చూడండి, అంత కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.